613 ఆజ్ఞలు అనుభవించింది, వాటికి పరిహారం చెల్లించింది, ప్రాయశ్చిత్తం చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో. అలా నెరవేర్చినటువంటి నీతిని ఉచితముగా నాకు ఇచ్చాడు. ఎందుకని? ఆయన పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నా వల్ల కాదు, నేను నెరవేర్చలేను, నా వల్ల కాదు, నాకు సామర్థ్యం లేదు అని ఒప్పుకున్న కారణం చేత తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేయను. యేసు ప్రభు పాదాల చెంతకి ఎవరు వచ్చినా సరే కేవలం విశ్వాసం అనే పెట్టుబడి ద్వారా, కేవలం మారు మనసు అనే పెట్టుబడి ద్వారా, కేవలం పశ్చాత్తాపం అనేటువంటి పెట్టుబడి ద్వారా, కేవలం బాప్తిసం అనే పెట్టుబడి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఉచితమైన నీతి మనకి ఇవ్వబడుతుంది. ఆయన సిలువలో నెరవేర్చి సాధించినటువంటి నీతి ఉచితంగా మనకు ఇవ్వబడుతుంది.